మీరు దెబ్బ కొడితే చూసే రోజులు పోయాయి. ఇది ఆనాటి భారతం కాదు, ఇది 20వ దశాబ్దపు భారతం. ఎలా వెళ్తుందో చూస్తున్నారుగా. పాకిస్తాన్కి ముచ్చమటలు పట్టించింది. పాకిస్తాన్ కన్నీరు పెట్టుకుంటోంది. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే భారత్ ఇంకో ప్లాన్కి సిద్ధం కాబోతోందా అంటే అటువంటి మాట వినిపిస్తోంది. ఇన్ఫాక్ట్ అంతకన్నా ముందు దానికి సంబంధించి కీలకమైన అప్డేట్ ఉంది. దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నించాం. వార్ బ్రేకింగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఆపరేషన్ సింధూర్ పై మంత్రి మండలికి వివరించారు ప్రధాని. పాకిస్తాన్ స్పందన, అంతర్జాతీయ రియాక్షన్స్ పై చర్చ జరిగింది. భద్రతా దళాల పరాక్రమాన్ని అభినందించింది కేబినెట్. సెంట్రల్ కేబినెట్ భేటీ తర్వాత రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని భేటీ అయ్యారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆపరేషన్ సింధూర్ పరిణామాలు రాష్ట్రపతికి వివరించారు ప్రధాని. మరోవైపు 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్ షా అత్యవసర భేటీ జరుగుతోంది. సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సిఎస్లు, డీజీపీలు పాల్గొనాలని ఇప్పటికే ఆదేశించింది కేంద్రం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో త్రివిధ దళాలకు సంబంధించి ఆ పరాక్రమాన్ని వివరించడం జరుగుతోంది ప్రధాని మోదీ. ఇటు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఇటు భారత్లో కలవబోతోందా, దానికి సానుకూల పవనాలున్నాయా అంటే అటువంటి మాట వినిపిస్తోంది. ఇటు లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి దగ్గర ఆ బీభత్స వాతావరణం కొనసాగుతోంది. ఇన్ఫాక్ట్ అప్పటికి దాదాపుగా 10-12 రోజుల నుంచి అక్కడ దాడులు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ అక్కడ కవ్వింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది. ఇటు భారత్పై దాడి చేసేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మరి ముఖ్యంగా అక్కడ మంత్రులకు సంబంధించిన మాటలు వింటూ ఉంటే అక్కడ మంత్రులు ఏమంటున్నారు? భారత్పై దాడి చేస్తామంటున్నారు, భారత్పై దాడికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. దాంతోపాటు న్యూక్లియర్ వార్కి సిద్ధం కాబోతున్నామంటూ చెప్తున్నారు. మరి ముఖ్యంగా తమ దగ్గర టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయంటూ చెప్తున్న నేపథ్యం. అంతకన్నా ముందు విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రధాని మోదీ ఓ పక్క రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ఈ రోజు జరిగిన ఆ పరిణామ క్రమాన్ని వివరిస్తున్నారు. మరోపక్క ఇటు హోంమంత్రి అమిత్ షా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సిఎస్లతో భేటీ అవుతున్న ఆ విజువల్ని మీరు చూడడం జరుగుతోంది. ఇటు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధతను అక్కడ సిద్ధమవుతోంది. ఎందుకంటే ఆ ప్రిపేర్నెస్కి సంబంధించి ఇప్పుడు పాకిస్తాన్ మళ్ళీ దీనికి ప్రతిస్పందనకు దిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మీరు చూడొచ్చు ఇటు కేంద్ర బలగాలకు సంబంధించిన అధికారులతో, కేంద్ర బలగాలకు సంబంధించిన ముఖ్యమైన అధికారులతో, రక్షణ శాఖ ప్రతినిధులతో వీళ్ళతో భేటీ జరుగుతోంది. అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికీ ఆ భేటీకి సంబంధించిన విషయాలు మీరు చూడడం జరుగుతోంది. దాంతోపాటు కేంద్ర మంత్రి మండలి కూడా భేటీ అయింది. ఈరోజు జరిగిన పరిణామాలేంటి, ఈరోజు జరిగిన ఆ పరిణామ క్రమాలని ఇటు క్యాబినెట్కి వివరించడం జరిగింది ప్రధాని మోదీ. ఆ తర్వాత ప్రధాని మోదీని కేంద్ర క్యాబినెట్ అభినందించిన పరిస్థితి, వాళ్ళు అప్లాజ్ చేస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఈరోజు తీసుకున్న నిర్ణయం దేశ చరిత్రలోనే నిలిచిపోతుంది. ఎవరైనా భారత్ మీద కన్నెత్తి చూడాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంకొకసారి భారత్ ఆ పేరు తలుచుకుంటూనే భారత్కు ఆపద తలపెట్టాలనే ఆలోచన వస్తూనే వారిని పూర్తిగా తుదుముట్టించే అంశానికి సంబంధించి తీసుకున్న చర్యగా ఈరోజు ఘటనను అభివర్ణించడం జరుగుతోంది. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. కేంద్ర మంత్రి మండలిలో మన రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఆయనతో పాటు ఇటు విదేశ శాఖలకు సంబంధించిన మంత్రులు కూడా మనం చూడొచ్చు. హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జయశంకర్, ప్రస్తుతం అందరూ కూడా ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులుగా, ఆయా శాఖాధికారులుగా పూర్తిగా ఎంగేజ్డ్గా ఉన్నారు. ఎందుకంటే ఆయా శాఖల ప్రతినిధులతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఉండాలి. దాంతోపాటు ప్రత్యేకమైన బాధ్యతలు ఉంటూ ఉంటాయి. యుద్ధం లాంటి వాతావరణం వచ్చిన సందర్భంలో మరి ముఖ్యంగా మన బలం ఏం చెబుతోంది, మన ఫోర్సెస్ ఏం చెప్తున్నాయి, ఒకవేళ పాకిస్తాన్ ఏవైనా దుశ్చర్యకు పాల్పడితే వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి మన ఫోర్సెస్ చెబుతున్నాయి. మన ఎయిర్ ఫోర్స్, మన ఆర్మీ, మన నేవీ సిద్ధంగా ఉన్నాయంటోంది. సో ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది, ఈ భేటీ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇప్పుడు కీలకమైన భేటీలు బ్యాక్ టు బ్యాక్ జరుగుతున్నాయి. ఈ కీలకమైన మీటింగ్స్ తర్వాత ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? ఎగ్జాక్ట్లీ ఈ ఆపరేషన్ సింధూర్ కొనసాగే పరిస్థితే కనిపిస్తా ఉంది. ఇంకా అప్రమత్తం చేస్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తా ఉన్నటువంటి
సిచ్యువేషన్ ఉంది. దీనిపైన కొద్దిసేపటి క్రితం కేబినెట్ సమావేశం కూడా ముగిసింది. రాష్ట్రపతిని కూడా కలిసి వివరించే ప్రయత్నం చేస్తారు. దాంతో పాటు కొద్దిసేపటి క్రితమే అమిత్ షా కూడా 10 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏదైతే సరిహద్దు సెన్సిటివ్ ఉన్నటువంటి రాష్ట్రాల సీఎంలు సిఎస్లతో భేటీ అయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారందరికీ కీలక ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. సిఎస్లకు, డీజీపీలకు, రాష్ట్ర ముఖ్యమంత్రులకు, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా హాజరయ్యారు. ఈ సమావేశానికి సంబంధించి అన్ని వివరాలు వెల్లడించారు. సింధూర్ సంబంధించిన ఆపరేషన్ సింధూర్ ప్రధాన లక్ష్యాలు ఏంటి అంటే ఉగ్ర సంస్థలు, ఉగ్ర మూలాలు ఉన్నటువంటి శిబిరాలు, ఉగ్రవాదులను తయారు చేస్తున్నటువంటి ఆ సంస్థలు నివాసం ఉంటున్నటువంటి ప్లేసెస్ అన్నిటినీ టార్గెట్ చేస్తూ ఈ రోజు ఆర్మీ మొత్తం వైమానిక దాడులు నిర్వహించినటువంటి సిచ్యువేషన్. రాఫెల్ యుద్ధ విమానాలతో వీటన్నిటి కూడా వివరించే ప్రయత్నం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా కేబినెట్ తో కీలక అంశాలు చర్చించారు. ఈ రోజుతో పాటు రేపు మళ్ళీ అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వారికి సమాచారం ఇస్తున్నారు. వారందరి సలహాలు, సూచనలు కూడా తీసుకుంటూ ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఈ ఆపరేషన్ కి సంబంధించిన అంశాలను కూడా రాష్ట్రపతికి కూడా ప్రధాని మోదీ వివరించే ప్రయత్నాలు చేశారు. సో కీలకమైనటువంటి అప్డేట్స్ అందుతా ఉన్నాయి ఢిల్లీ నుంచి. ఈ రోజు అఫీషియల్ గా ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించినటువంటి వివిధ దేశాల టూర్లను అఫీషియల్ గా క్యాన్సిల్ చేసుకున్నట్టుగా కూడా పిఎంఓ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది. నార్వే, క్రొయేషియా, నెదర్లాండ్ ఇలా పలు దేశాల పర్యటనల కోసం ప్రధాని మోదీ డేట్స్ ముందే ఫిక్స్ అయ్యాయి. అవన్నీ కూడా ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంటూ కేవలం ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో పహల్గామ్ ఉగ్ర దాడిలో మొత్తం అక్కడ ఉన్నటువంటి మహిళల సింధూరాన్ని తుడిచిపెట్టేలాగా చేసినటువంటి పిరికి పంద చర్యలు చేసినటువంటి ఉగ్రవాదులే టార్గెట్ గా ఈ రోజు భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట ఈ ఆపరేషన్ చేపట్టింది. ఎందుకంటే మనం చూసాం మహిళలను వదిలేశారు, పురుషుల్ని, అది కూడా హిందువులను మాత్రమే టార్గెట్ చేసుకుంటూ దాడి చేసినటువంటి సంఘటన. సో దీనిపైన అందుకోసమే ఆపరేషన్ సింధూర్ పేరుతో పెద్ద ఎత్తున. అయితే ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీకి సంబంధించి ఎలా చూడాలి? ఎందుకంటే రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సిఎస్లతో భేటీ అవుతున్నారు. దాంతో పాటు వివిధ శాఖలకు సంబంధించి కూడా మీటింగ్స్ బ్యాక్ టు బ్యాక్ జరుగుతున్నాయి. దీని ఎలా చూడాలి మధు? అంటే రాష్ట్రాలకు సంబంధించిన గైడెన్స్ ఇస్తున్న పరిస్థితి ఉందా, లేకపోతే రాష్ట్రాలకు సంబంధించి ఏమైనా ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేస్తారా? ఎగ్జాక్ట్లీ, అంటే భారత సంబంధించినటువంటి ప్రజల పైన, అమాయకుల పైన దాడి చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు అమిత్ షా. కాబట్టి చాలా సీరియస్ గా భావిస్తా ఉన్నారు ఈ జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించి. కాబట్టి అందులోనే ప్రతి దాడులు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఆర్మీ చేసినటువంటి దాడులను చూసి చాలా గర్వపడుతున్నామంటూ అమిత్ షా కూడా ట్వీట్ చేశారు. అమిత్ షా కూడా ఈ 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సిఎస్లు, డీజీపీలకు కీలక వివరాలు అందించినట్టుగా తెలుస్తా ఉంది. సో ఇక దాడి ఇంకా ముమ్మరం చేసే అవకాశం ఉంది. పాకిస్తాన్ నుంచి కూడా ప్రతి దాడి ఉండే అవకాశం ఉంది. అక్కడ నుంచి కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు, మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు స్టేట్మెంట్ చేస్తున్నారు, మేము ఎక్కడ దాడి చేస్తామో చెప్పుము అనేటువంటిది. అంటే భారత్ ఇప్పటి వరకు ఈ సింధూర్ ఆపరేషన్ సింధూర్ పేరిట చేసినటువంటి దాడిలో ఎక్కడ సివిలియన్ టార్గెట్ గా దాడి చేయలేదు. కేవలం ఉగ్రవాద శిబిరాలు, ఉగ్రవాదానికి సంబంధించినటువంటి గతంలో ట్రైనింగ్ సెంటర్లు, ఇంకా దాక్కుని ఉన్నటువంటి అది మాత్రమే భారత్ టార్గెట్ చేసింది. ఎక్కడ సివిలియన్ ని టార్గెట్ చేయలేదు. ఉగ్రవాదులు మన పైన దాడి చేసి వెళ్ళి దాక్కుని ఉన్నటువంటి ప్రదేశాలు అక్కడ నుంచి సీక్రెట్ గా. కానీ ఇక్కడ మధు ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ చూస్తూ ఉంటే కొన్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ కి సంబంధించి మనం దాడులు చేశాం. అట్ ద సేమ్ టైం కొన్ని అయితే పాకిస్తాన్ లో ఉన్న టెర్రర్ క్యాంప్స్ కి సంబంధించి టెర్రరిస్ట్ క్యాంపుల మీద మనం దాడి చేసిన పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ని భారత్ అక్కడ ఉన్న టెర్రరిస్ట్ క్యాంపుల్ని దాడులు చేసి మనలో కలిపేసుకునే అవకాశం ఉందా? అటువంటి చర్చ ఏమైనా జరుగుతోందా? ఎగ్జాక్ట్లీ, అంటే ఆల్రెడీ పీఓకేకి సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా దాడులు నిర్వహించారు. ఈ రోజు జరిగినటువంటి వైమానిక దాడుల్లో రఫేల్ యుద్ధ విమానాలతో ఎయిర్ ఫోర్స్ కు సంబంధించినటువంటి సిబ్బంది విరుచుకుపడ్డారు. 2 మహిళలు కూడా దీంట్లో చాలా కీలకంగా పనిచేస్తారు, మహిళా అధికారులు. సో చాలా కీలకంగానే ముందుకు వెళ్లే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఉగ్ర మూలాలు ఎక్కడున్నా తుడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. కాబట్టి చాలా సీరియస్, ఉదయం నుంచి చాలా సీరియస్ గా దీనికి సంబంధించిన సమావేశాలు కొనసాగుతా ఉన్నాయి. ప్రధాని మోదీ రాత్రి జరిగిన యుద్ధానికి సంబంధించినటువంటి అటాక్స్ ను కూడా లైవ్ లో వీక్షించినట్టుగా తెలుస్తుంది. ఆయన పూర్తిగా వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేశారు. తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి
పరిణామాలు కూడా చాలా కీలకమైనటువంటి అప్డేట్ గా చూస్తా ఉన్నాం. వివిధ దేశాలు స్పందిస్తా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితికి ఇచ్చారు. వివిధ దేశాల అధినాయకులతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఇప్పుడు ఇంకా కొనసాగుతా ఉన్నాయి. రేపు అఖిలపక్ష సమావేశం ఉంటుంది. అందరు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి దేశంలో ఉన్నటువంటి వారికితో ఈ భేటీ ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ అనేటువంటి ఈ ఆపరేషన్ ఎలా జరిగింది, ఏ టార్గెట్ గా ముందుకు వెళ్ళింది అనేటువంటిది అఖిలపక్ష భేటీలు కూడా వివరించారు. ఫ్యూచర్ లో పిఓకే పాకిస్తాన్ లో ఎక్కడ ఏ మూల దాక్కున్నా ఉగ్రవాద శిబిరాలను ఉగ్రవాదులను ఏరివేస్తాం, చివరి ఉగ్రవాదిని కూడా వదిలేదు, అంటే ఒక్క ఉగ్రవాదిని కూడా వదిలిపెట్టమనేటువంటి స్టేట్మెంట్ అమిత్ షా చేస్తా ఉన్నారు. ప్రధాని మోదీ ఇప్పటికే ఎన్ఎస్ఏ చీఫ్ అజిత్ డోవాల్ తో పలుసార్లు భేటీ అయ్యారు. మోడీ రక్షణ శాఖకు సంబంధించిన వారితో భేటీ అయ్యారు. చాలా కీలకమైన అప్డేట్స్ ఉన్నాయి. మనం చూసాం గత వారం రోజుల క్రితం అది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ జీతో భేటీ అయినటువంటి ఇన్సిడెంట్. డైరెక్ట్ గా ఒక ఆర్ఎస్ఎస్ చీఫ్ డైరెక్ట్ గా మొదటిసారి ప్రధాని ఇంటికి వెళ్లి దాదాపు 2 నుంచి 4 గంటల సేపు భేటీ అయినటువంటి సందర్భం చూసాం. సో కీలకమైనటువంటి అప్డేట్ గా ఎగ్జాక్ట్ గా, ఎందుకంటే ఆ రోజు నుంచి డెవలప్మెంట్స్ చాలా క్విక్ గా చోటు చేసుకుంటున్నాయి. ఆ రోజు జరిగిన వరుస భేటీలు కావచ్చు, లేకపోతే నిన్న జరిగిన భేటీలు కావచ్చు, ఈ రోజు జరిగిన భేటీలు కావచ్చు. సో ఈ రోజు కూడా భేటీలు జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం మన డిఫెన్స్ ఫోర్సెస్ కొన్ని ట్వీట్ చేయడం జరుగుతుంది, పిక్చర్ అవి బాకీ హే అంటూ. సో మిగిలిన పిక్చర్ ఏ ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండే అవకాశం కనిపిస్తోంది మధు? ఎగ్జాక్ట్లీ ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది మనం చూసాం. అక్కడ ఉన్నటువంటి అమాయకమైనటువంటి కుటుంబాన్ని పహల్గామ్ లో టూరిజం ని అక్కడ ఉన్నటువంటి వాటిని వీక్షించడానికి వెళ్ళినటువంటి వారికి అమాయకులను టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అది కూడా మతం అడిగి చూసి కాల్చి చెప్పి మోదీకి చెప్పుకోండి, మోదీకి బతాదు అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ ఆపరేషన్ సింధూర్ చేపట్టారు. అది కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ జీ చేసినటువంటి స్టేట్మెంట్ తర్వాత ఈ భేటీని నిర్వహించినటువంటి సిచ్యువేషన్ కనపడింది. ఆ పేరు కూడా మోహన్ భగవత్ సూచించారనేటువంటి చర్చ కూడా కొంతకాలంగా జరుగుతా ఉంది. కానీ ఈ ఆపరేషన్ పైన ఇంకా ఫ్యూచర్ లో కూడా పెద్ద ఎత్తున దాడులు ఉండే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సత్యం. రైట్ మధు, ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ అంటే ఈ రోజు ప్రెసిడెంట్ ని కలిశారు ప్రధాని మోదీ. అట్ ద సేమ్ టైం ఇక్కడ అమిత్ షా కీలక భేటీ జరుగుతోంది రాష్ట్రాలతో. అంతకన్నా ముందు కేబినెట్ భేటీ మనం చూసాం. ఈ పరిణామ క్రమాన్ని ఎలా చూడాలి? ఈ రోజు అంటే నెక్స్ట్ అటాక్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం, ఇక్కడ పాకిస్తాన్ రిటాలియేషన్ అయిన తర్వాత భారత్ అటాక్ వెళ్లే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే ఈ టెర్రరిస్ట్ కి సంబంధించి ఇంకా కోర్స్ ఆఫ్ యాక్షన్ చాలా క్విక్ గా ఉండే అవకాశం ఉందా? మధు ఆల్రెడీ బ్యాక్ టు బ్యాక్ ఈరోజు కేంద్ర మంత్రిమండలి భేటీ అయిన సందర్భాన్ని చూసాం. ఆ తర్వాత రాష్ట్రపతితో ప్రధాని భేటీ చూస్తున్నాం. ఆ తర్వాత అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరుసగా ముఖ్యమంత్రులతో, రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో భేటీ అవుతున్నారు. ఆయన సరిహద్దు రాష్ట్రాలతో కూడా డైరెక్షన్స్ ఇస్తున్న పరిస్థితి ఉంది. సో నెక్స్ట్ అటాక్ కి భారత్ ప్లాన్ చేస్తోందనే కోణంలో చూడాలా, లేకపోతే పాకిస్తాన్ దాడి చేసే క్రమంలో డిఫెన్స్ గా మనం వెళ్లే అవకాశం కనిపిస్తోందా? ఎటువంటి చర్చ జరుగుతోంది? అంటే సిచ్యువేషన్ లేదు. పూర్తిగా అలర్ట్ గా అప్రమత్తంగా ఉన్నారు. ఆల్రెడీ ఆర్మీ అధికారులకు సంబంధించి భద్రతా బలగాలకు సంబంధించినటువంటి చివరి పోస్ట్ ఎవరికి ఉన్నా కూడా సెలవులన్నీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో అందరూ విధుల్లో అలర్ట్ గా ఉండాలనేటువంటి సమాచారం తీసుకున్నారు. ఇక మన దేశంలో ఆల్రెడీ పాకిస్తాన్ లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ పైన ఫోకస్డ్ గా ఉంది, దానిపైన ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పాకిస్తాన్ చేయబోయే ప్రతి దాడిని ఎల్ఓసి దాటక ముందుకే పాకిస్తాన్ ప్రయోగించే ప్రతి మిజైల్ ని, ప్రతి అటాక్ ని అక్కడే నిర్వీర్యం చేసేలాగా భారత్ ప్రయత్నం చేస్తా ఉంది. దానికి సంబంధించి సమాయత్తం అవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి పాకిస్తాన్ భారత్ లోపల దాడి చేసేటువంటి సిచ్యువేషన్ ని దాదాపు అడ్డుకుంటుందనే ఆలోచనతోనే ఉన్నారు. దానికి సంబంధించి సమాయత్తం అవుతా ఉంది. ఇప్పటికే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. చాలా అప్రమత్తంగా కూడా ఉన్నాయి. ఏం జరుగుతుంది అనేటువంటి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మే 7th అనేటువంటి చర్చ జరిగింది. కానీ నిన్న అర్ధరాత్రి ఎగ్జాక్ట్ గా 12 గంటలు దాటిన తర్వాత మరుక్షణం నుంచి దాడులు ప్రారంభమయ్యాయి. సో కాబట్టి దీనికి సంబంధించి